డిస్టర్బ్ అంటే కండరాల క్షీణత వ్యాధి. ఈ కండరాల క్షీణత వ్యాధి ఎలా వస్తుందంటే 5-6 ఏళ్ళకే స్టార్ట్ అవుతుంది. ఏజ్ మంచిగా పుట్టినప్పుడు బాగానే ఉంటారు, ఏజ్ పెరిగినా కొద్దిగా మజిల్ వీక్ అయిపోయి మొత్తం మంచానికే పరిమితమవుతారు. ఈ మంచానికే పరిమితమైన తీవ్రవైకల్య వ్యక్తులు ఖచ్చితంగా ఏదైనా ఒక సపోర్ట్ ఉండాలి. కాబట్టి ఒకరు లేనిది ఏం చేయలేరు. స్నానం చేయాలన్నా, తినబెట్టాలన్నా, మంచినీళ్ళు తాగాలన్నా, ఇప్పుడు చిన్నపిల్లలకు తల్లిదండ్రులు ఎలా చూస్తారో సంవత్సరం పిల్లలకు ఆ విధంగా చూసుకోవాల్సిన పరిస్థితి ఈ తీవ్ర వైకల్య గల వ్యక్తులకు ఉంటుంది. దీనికోసం మనం 8 సంవత్సరాల కింద అసోసియేషన్ ఏర్పాటు చేసి చాలా కష్టం. 8 సంవత్సరాల నుంచి ఈ కేర్ టేకర్ అలవెన్స్ అని తీవ్ర వైకల్య గల వ్యక్తులకు 15,000 రూపాయల పెన్షన్ కోసమని ఎంత పోరాడమో మాకు తెలుసు. కానీ ఇప్పటి వరకు దాని గురించి ఏ ప్రభుత్వం మాకు స్పందించలేకపోయింది. కృష్ణానగర్ దగ్గరకు వచ్చి అన్న మాకు ఈ బాధ ఉంది, ఈ విధంగా ఉంది, మా పరిస్థితిలో ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా మేము కలిసినా మా వాళ్ళు కలిసినాక అక్కడ మీరు చెప్పిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర వైకల్య గల వ్యక్తులకు 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తారు. అదేవిధంగా మన తెలంగాణలో కూడా రావాలన్నా, ఎందుకంటే తెలంగాణలో ముందు అసోసియేషన్ ఏర్పాటు చేసినాము. ఇక్కడ 8 సంవత్సరాల కింద ఏర్పాటు చేస్తే అక్కడ 3 సంవత్సరాల కింద ఏర్పాటు చేశారు. వాళ్ళకు మీరు అడిగిన తర్వాత ఎప్పుడే వచ్చిందని అక్కడ ఇది అదేవిధంగా తెలంగాణలో ఒప్పియాలన్నా అంటే నేను తమ్ముడు మీకు ఎందుకు ఖచ్చితంగా నేను మీ ముందుంట ఏది ఏమైనా మీకు తీవ్ర వైకల్య వ్యక్తులకు 15,000 రూపాయలు పెన్షన్ వచ్చాక వరకు నేను నిద్రపోకుండా మీకోసం పోరాడతానని చెప్పి మాటించాడు. ఇప్పుడు అందుకే ఇంత కష్టపడేసారి మేము రావాలి కాబట్టి అందుకే రాగలిగినాము. రేపు ఎల్పీ స్టేడియం కూడా మా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న తీవ్ర వైకల్య వ్యక్తులు అందరినీ తరలి రావాలని ఈ వేదికగా కోరుకుంటున్నాను. జై టీఎండీఏ, జై కృష్ణ. జై